నేను ఇప్పుడు ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే యాజ్ ఎ ఫస్ట్ టైం బయర్ మీరు ఏ అడ్వైస్ ఇస్తారు? చక్కటి ప్రశ్న. ఒక ప్రాపర్టీ ఒక పర్సన్ కొనాలి అన్నప్పుడు తనకు డబ్బులు సర్ప్లస్ అయ్యి కొనచ్చు, కష్టపడి ఎంతో కష్టంకు ఓర్చి కూడబెట్టి కొనే ప్రాపర్టీ విషయంలో కొన్ని మినిమం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో మోసాలకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుందని మనం మాట్లాడుకున్నాం. అది ఏ సైడ్ నుంచి అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ లేకపోవటం, ఫిజికల్ వెరిఫికేషన్ లేకపోవటం, లీగల్ అడ్వైస్ తీసుకోకపోవటం, తొందరపడి గుడ్ ఫెయిత్తో ప్రాపర్టీలో ఎంటర్ కావటం, తర్వాత అది అటు తేలక ఎంతో ఏండ్ల తరబడి ఇబ్బందులు పడటం, ఇవన్నీ లేకుండా మనం అనుకున్నట్టుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, మున్సిపల్ ఆఫీస్లో, వేర్ ఎవర్ ది కన్సర్న్ అథారిటీస్ ఆర్ దేర్, వీ హ్యావ్ టు వెరిఫై ది థింగ్స్ అండ్ వెరిఫై ది రికార్డ్స్ ఇన్ దేర్ ఆఫీసెస్. ఫిజికల్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్తే ఇది మాదయ్యా నువ్వెందుకు వచ్చావు అని వాడు అలోనే చేయడు, ఎంక్రోచ్ చేసినాడు. ఫిజికల్ వెరిఫికేషన్లో అది క్లియర్గా ఉండాలి, రికార్డ్స్లో క్లియర్గా ఉండాలి. ఇంకా మనం ఏం మాట్లాడుకున్నామంటే ఒకవేళ మనకు అమ్మే వాళ్ళ డాక్యుమెంట్ ఒకటి మిస్ప్లేస్ అయినప్పుడు, రేపు పొద్దున మనం లోనుకు పోయినప్పుడు వాడు లోన్ ఇవ్వడు కాబట్టి ఆ డాక్యుమెంట్ గురించి అడుగుతాం. ఆ డాక్యుమెంట్ ఏంటంటే వాడు లోన్కు ఆల్రెడీ పెట్టి డిపాజిట్ ఆఫ్ టైటిల్ డాక్యుమెంట్లు పెట్టి డబ్బులు తీసుకోవటం, అది రిజిస్ట్రేషన్ కాదు. అటువంటి పరిస్థితుల్లో వాడు లోన్ తీసుకొని ఇక్కడ ఒట్టిగా డాక్యుమెంట్ పోయింది అని చెప్పటం కాదు, పోలీస్ కంప్లైంట్ చేయించి వాళ్ళతో దొరకలేదని తీసుకొని సర్టిఫైడ్ కాపీ తీసుకొని పేపర్ నోటిఫికేషన్ ఇప్పించి అప్పుడు కొనడానికి ముందుకెళ్ళాలి. ఒకవేళ మనం కొనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మన ఓనరు, అతను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితిలో లేడు, అతను సిక్ అంటే బెడ్డెడ్ అని ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక అప్లికేషన్ ఫార్వర్డ్ చేయించి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవటం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రైవేట్ అటెండెన్స్ సిస్టమ్. తర్వాత ఒక జీపీఏ ఓనర్, ఎవరైతే ఓనర్ ఉన్నారో వారికి కుదరక నాకు జీపీఏ ఇచ్చారు, నేను యాజ్ ఏ జీపీఏ హోల్డర్గా నేను మీకు అమ్ముతున్నాను అన్నప్పుడు ఆ జీపీఏ వివరాల్లోకి వెళ్ళాలి. ఆ ఇచ్చిన ఓనర్ ఎప్పుడు ఇచ్చాడు, ఆయన ఉన్నాడా లేడా. ఇంకొకటి, ఎవరైతే జీపీఏ ఇచ్చారో ఆ ఓనరు బ్రతికుండాలి, ఎవరికైతే ఇచ్చాడో అతను బతికుండాలి. అందుకే డాక్యుమెంట్లు ఏం టైప్ చేయాలి, డిక్లరేషన్, సపరేట్ డిక్లరేషన్ అయినా తీసుకోవాలి, లేదంటే అందులో ఒక క్లాజ్ రాయాలి, ది ప్రిన్సిపాల్ అండ్ జీపీఏ ఆర్ స్టిల్ అలైవ్ ప్రొడ్యూసింగ్ దేర్ ఎవిడెన్సెస్. అట్లా పెట్టేసి వాళ్ళు బతికున్నారని నిర్ధారణ చేసుకొని ఆ జీపీఏ కరెక్ట్ అయితే ఆ ప్లాట్, మీకు అమ్మే ప్లాట్ ఆల్రెడీ ఎవరికో అమ్మింటాడు, మళ్ళీ మీకు అమ్ముతాడు. అప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు పోయి మళ్ళీ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేయించుకున్న పరిస్థితుల్లో ప్రైవేట్ అటెండెన్స్ వీలైతే అక్కడ అది చేయించాలి. జీపీఏ జెన్యూనిటీ గమనించుకోవాలి. జీపీఏ లేదు, డైరెక్ట్గా ఓనరు ఆయన ఎవరికో అమ్మాడు, అదే ప్లాట్ మీకు అమ్మబోతున్నాడు, అప్పుడు సబ్ రిజిస్ట్రార్ రికార్డ్స్ మీకు చెప్తాయి. ఇవన్నీ కూలంకుషంగా మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాతనే మనము ఎంతో కష్టపడి పెట్టిన డబ్బులకు విలువ ఉంటుంది, మన కృషికి ఫలితం ఉంటుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ మనం చేసుకోవాలి. అవుట్స్కట్స్ అయితే, అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే, ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎంఆర్ఓస్ చేస్తారు, సబ్ రిజిస్ట్రార్ కాదు. ఎంఆర్ఓ ఈజ్ ఆల్సో ది జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఫర్ రిజిస్ట్రేషన్. అక్కడికి వెళ్ళి వాళ్ళ రికార్డ్స్లో చూసుకోవటం, క్లారిటీ కోసం చూసుకొని ఒకవేళ నాలా కన్వర్షన్ అయిందా లేదా అవన్నీ ఆర్డీఓ ఆఫీస్లో చూసుకోవాలి. ఏదైనా మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు అన్ని గవర్నమెంట్ ఆఫీసులు లింక్ అయితే ఏదైతే లింక్డ్ ఉంటాయో అన్ని ఆఫీసుల్లో రికార్డ్స్ వెరిఫై చేసుకొని చాలా జాగ్రత్తగా మనము పెట్టిన డబ్బులకి మనం ప్రాపర్టీ అక్వైర్ చేసుకుంటాం. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ టు బి అబ్జర్వ్డ్ బిఫోర్ పర్చేజింగ్ ది ప్రాపర్టీ.